మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. నేను మీ తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని. మిత్రులారా, ఎట్టకేలకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వీసీకే నుండి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థుల బీ ఫామ్స్ అయితే చెన్నై నుంచి మన వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావలన్ సార్ గారు మరి ఎలక్షన్లో భాగంగా సార్ బిజీగా ఉండడం చేత మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీసీకే మరి రాష్ట్ర నాయకత్వంతో పంపించడం జరిగింది తెలంగాణకు. దాంట్లో భాగంగా మరి రేపు నేను బీ ఫామ్ తీసుకోబోతా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 23వ తారీఖు మరి ఉదయం 11-10:30 ప్రాంతంలో మీరందరూ పెద్ద ఎత్తున సికింద్రాబాద్కు చేరుకున్నట్టయితే మీరందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఎన్ని రోజులు నాకు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, చేయాలనుకున్నటువంటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ అన్ననో, మీ చెల్లెనో, మీ అక్కనో, మీ ఫ్రెండ్సో, లేకపోతే మీ బంధువులో, మీ మిత్రులు ఎవరైనా సరే ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఖరీతాబాదు, సనత్ నగరు, జూబ్లీ హిల్స్, అంబర్పేటు, ముషిరాబాదు, సికింద్రాబాద్, నాంపల్లి, ఈ 7 అసెంబ్లీ స్థానాలు కలిపి ఒక పార్లమెంటు. అంచేత ఆ ఏరియాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరుంటే సరే వాళ్ళకి ఇంకా గుర్తు అనేది ఇంకా రాలేదు. ఎన్నికల కమిషన్ మాకు ఇంకా ఇవ్వలేదు. మీకు అనౌన్స్ అయ్యాక మీకు మళ్ళీ గుర్తుని మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సోషల్ మీడియా వేదికగా. దయచేసి మిత్రులారా, మీకు తెలిసినటువంటి వ్యక్తులతోని ఓట్లు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. నా ప్రచారానికి మీరు అందరు రండి. నన్ను ఎంతగానో ఇష్టపడేటువంటి చాలామంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న మేము ఎక్కడికి రావాలి ఏంటి అని. మళ్ళీ మీకు సోషల్ మీడియా వేదికగా ఎక్కడ ప్లేసు ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ చేస్తూ ఉంటాను సోషల్ మీడియా ద్వారా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000806754. అది కలవని చేత మా బ్రదర్ వెంకట్ ఉంటాడు. వెంకట్, నీ నెంబర్ చెప్పు. 8179101588. అది వెంకట్ నెంబరు. వాట్సాప్ ఉన్నది, మీకు లొకేషన్ పెడతాం. దయచేసి మీరందరూ వచ్చి సహాయం చేయండి. దాంతోపాటు మరి అందరూ అంటా ఉన్నారు, అన్న మనం కిషన్ రెడ్డిని ఓడియాలి అనేది ప్రజల ఏకైక ఎజెండా. కిషన్ రెడ్డిని ఓడిస్తే బీజేపీ ముక్తు తెలంగాణ చేసినట్టే. కిషన్ రెడ్డిని ఓడిస్తే ఈ తెలంగాణలో బీజేపీని ఓడించినట్టే. అంచేత మీరందరి సహాయ సహకారాలు కావాలి. దయచేసి మీకు తోచినటువంటి సహాయాన్ని చేయండి. అదేవిధంగా కొంతమంది మేము రైస్ డొనేట్ చేస్తామన్నారు, వారికి ధన్యవాదాలు. కొంతమంది మేము మంచి నూనె ఇస్తామన్నారు, కొంతమంది పప్పులు ఉప్పులు వాళ్ళకు తోచినటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. 5-10 చేసేవాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అన్న మా దగ్గర ఏమంటారు లేదన్న మేము కొంతమంది స్వచ్ఛందంగా ప్రచారానికి వస్తామన్నారు, వాళ్ళకు సంతోషం. రాకుండా వేరే పనిలో ఉండి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసేటువంటి నా బహుజన బంధువులందరికీ, నా రక్త సంబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దక్షిణాది హక్కుల కోసం కొట్లాడేటువంటి మరి మన దక్షిణాది ప్రజలందరూ, మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ప్రజలందరికీ, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నిజంగా మీ ప్రేమని వెలకట్టలేనిది. దయచేసి ఇలాగే సపోర్ట్ చేయండి. 100% కిషన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు మే 13 తర్వాత. వీసీకే తెలంగాణలో సికింద్రాబాద్లో బంపర్ మెజారిటీతోని గెలవడమే కాకుండా ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో బంపర్ మెజారిటీతోని వీసీకే గెలవబోతా ఉన్నది. మీ అందరి సహాయ సహకారాలు కావాలని, మీరందరూ వీసీకే పార్టీకి ఓట్లేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్, జై వీసీకే.